రాహుల్ గాంధీ కోసం రేవంత్ 21 ఏళ్లు. బీసీలకు 42% కోటా జనం కోసం కాదు, రాహుల్ కోసం. ఇప్పుడు 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే హక్కుపై పోరాటం. రాహుల్ కోరుతున్నారు కాబట్టి రేవంత్ హైలైట్ చేస్తున్నారు. ఏం రాహుల్, కరెక్టేనా కాదా? మేమెంతో మాకంత అనే నినాదం రాజకీయం కోసమే అయినా అందులో ఏం తప్పు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో రాజకీయం ద్వారానే ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతుంది కాబట్టి. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ హైలైట్ చేసిన ప్రధాన అంశం బీసీలకు రిజర్వేషన్లు. అధికారంలోకి వస్తే రాజ్యాంగ సవరణ చేస్తామన్నారు. దాన్ని బేస్ చేసుకునే తెలంగాణలోనూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. అంతా బాగానే ఉంది, కానీ బీసీల కోసం కాంగ్రెస్ పోరాటం అనే స్లోగన్ను ఎన్నిసార్లైనా ఎన్ని రకాలుగానైనా చెప్పు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అందులో ఒక అక్షరం అటు ఇటు అయినా అహం దెబ్బతింటుంది. సపోజ్ తెలుసో తెలియకో రేవంత్ రెడ్డి ఓ తప్పుడు మాట అంటున్నారు. బీసీలకు రిజర్వేషన్లు రాహుల్ గాంధీ కోరుకున్నారు కాబట్టే ఆయన కోరిక మేరకు తెలంగాణలో 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం అన్నారు. అంటే ఈ ఫైట్ నేరుగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం కాదా, కేవలం రాహుల్ గాంధీని మెప్పించడం కోసమా? ఇది సరైన రాజకీయ వ్యూహమేనా అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యోజన పార్టీ. ఇప్పుడు మరో మాట తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అది కూడా ప్రజల కోసం కాదట, రాహుల్ గాంధీ కోసమట. ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐఏఎస్, ఐపీఎస్గా 21 ఏళ్లకే ఛార్జ్ తీసుకుంటున్నప్పుడు 21 ఏళ్లకే పోటీ చేయడం కరెక్ట్ కాదా? ఎమ్మెల్యేలను ఎన్నుకునే హక్కు 18 ఏళ్లకే ఇస్తున్నప్పుడు అభ్యర్థుల వయసు 21 ఏళ్లు ఉంటే మాత్రం తప్పేంటి? సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన ఈ అంశం నిజంగా మంచిదే, కానీ ఇవన్నీ రాహుల్ గాంధీ కోరిక కోసం పోరాడుతున్నాం అని చెప్పడమే అంత సబబుగా అనిపించడం లేదు. ఆశయం రాహుల్ గాంధీది అయి ఉండొచ్చు, అయినా సరే ప్రజల కోసం అని అనడమే సముచితం అని సూచిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.